87వ శ్లోకంలోనే చక్కగా ఒక చక్కటి కథ వివరించాడు. ఎందుకు? ఎంతో శివుడి మీద భక్తి ఉన్న ఒక భక్తుడి గురించి తెలియచేస్తున్నాడు శివుడు. ఇప్పటి వరకు ఏం చెప్పారు మనకు? ఆయనకు ఆభరణాలు, వస్త్రాలు అవన్నీ ఎలా అమరినయో చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఒక చక్కటి భక్తుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకున్నాడు? అలా కోరుకోవచ్చా లేదా అనే దాని గురించి చెప్తున్నాడు. ఒక ఊర్లో ప్రాకార కర్ణుడు అనే అతడున్నాడు. అతని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇతనేంటి? ఒక గుడ్లగూబనమాట. ఈ గుడ్లగూబకేంటి పేరేంటి అంటారా? ఇప్పుడు ఈ జన్మలో ఆయన గుడ్లగూబ. ఇంతకు ముందు జన్మలో ఏంటి? ఘంటుడు అనే పేరుతో కాశీలో నివసించేవాడు ఈ భక్తుడు. ఆయన మహా శివ భక్తుడు. 3 పూట్ల కూడా త్రిసంధ్యల్లో కూడా చక్కగా దేవుడికి పూజ చేసుకునేవాడు. శివుడికి అర్చన చేయందే ఏ పని చెయ్యడు. 3 పూట్ల బిల్వదళాల్ని సేకరించుకొనొచ్చి శివుడికి అర్చన చేసి, ఆ తర్వాతే తన సొంత పని ఉంటే చూసుకునేవాడు. ఇలా ఎన్నో సంవత్సరాల పాటు ఆయన శివార్చన చేశాడు. శివ పూజ చేశాడు. ఆ పూజకి, అర్చనకి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి, "నాయనా, నీ భక్తి శ్రద్ధలకు నేను మెచ్చాను. నీకు ఏం వరం కావాలో అడుగు" అనగానే గంటుడేమన్నాడు? ఏమని కోరుకోవాలి? ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కదా! ఆయన ఒకవేళ ప్రత్యక్షమైతే ఆయన పాదాలపై భక్తి మనకు శాశ్వతంగా ఉండేలాగా వరం కోరుకోవాలి. అప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్‌గా ఆయనే ఇచ్చేస్తాడు. కానీ ఈయనేం కోరుకున్నాడు? "స్వామి, నీవు మృత్యుంజయుడివి కదా! నాకు అజరామరణం అనే వరాన్నివ్వండి" అన్నాడు. శివుడు ఆలోచించి, అయ్యో! వీడేమిటి ఇన్ని సంవత్సరాల నుండి ఇంత శ్రద్ధ భక్తులతో 3 పూట్ల నన్ను పూజించి, మెప్పించి, చివరికి ప్రత్యక్షమయ్యేలాగా చేసుకొని, తీరా ప్రత్యక్షమైన తర్వాత ఇలాంటి వరం అడిగాడు. చిరాయువును అడుగుతున్నాడు. కనీసం దీర్ఘాయుష్షును కూడా అడగటం లేదు. దీర్ఘాయుష్షుని అడిగినా సరే ఒక లెక్క. కానీ చిరంజీవిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయ్యో! వీడి వెర్రితనము అనుకోని నవ్వుకున్నాడాయన. నవ్వుకొని ఇంక బోలా శంకరుడు గదా! పూజకి మెచ్చి దిగి వచ్చిన తర్వాత వరమివ్వాలి కదా! తదాస్తు అని వెళ్ళిపోయాడు. ఇంక వీడికేమొచ్చింది? ఆహా! నేను చిరంజీవిని. నేను చిరాయుష్షును పొందాను సాక్షాత్ శివుడి నుండి. నాకు మరణం లేదు అని అహంకారం మనసులో చోటు చేసుకుంది. ఈ అహంకారం వల్ల ఏమయింది? త్రిసంధ్యలు చేసే పూజలన్నీ కూడా ఒక సంధ్యలోకి మార్చేసుకున్నాడు. అంటే ఒకే పూట చేస్తున్నాడు. ఇదివరకు 3 పూట్ల చేసేవాడు. ఇప్పుడు ఒక పూటకొచ్చేసింది. ఇంకా కొద్ది రోజులు ఉండంగా ఆ పూట పూజ కూడా మానేశాడు. ఎందుకు? నేను చిరంజీవిని. నాకు దీర్ఘాయుష్షు. ఇవేమున్నాయిలే కానీ ముందు సంతోషం. దేహాన్ని సంతోషపెట్టుకోవాలి. మనస్సుని సంతోషపెట్టుకోవాలి. తర్వాతే శివుడైనా ఇంకే దేవుడైనా అనుకున్నాడు. ఊర్లో పడి విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించాడు. సరే, అదే ఊర్లో ఒక గొప్ప పండితుడు, ఒక గొప్ప తపస్సంపన్నుడు తన కుమార్తెతో, భార్యతో పాటు ఈ ఊర్లోకొచ్చి స్థిరపడ్డాడు. ఈ ఈ ప్రాకార కర్ణుడు అనే అతనుండే ఊర్లోకొచ్చి స్థిరపడ్డాడు. ఇతనేం చేస్తున్నాడు? ఊర్లో విచ్చలవిడిగా అందరితో పాటు తిరుగుతున్నాడు కదా! అలా తిరుగుతున్న క్రమంలో ఈ మహాపండితుడైన కూతురిని చూశాడు. ఈమె చాలా సౌందర్యవతి, సుగుణవంతి. ఆమెకి చాలా సుగుణాలున్నాయి. దానికి తోడు అందం అంటే అప్సరసలకుండే అందమంతా ఆ అమ్మాయిలో ఉండేదంట. అలా ఆ అమ్మాయిని ఒక్కసారి చూడగానే ఆయన మోహించి, అబ్బా! ఇంతటి అందగత్తెని నేనెక్కడా చూడలేదు. ఈ అమ్మాయి నాకు భార్య అయితే బావుంటుంది అని భావించి, వెంటనే అతను సౌమ్యంగానే ప్రవర్తించాడు ఈ విషయంలో. అతని తండ్రి దగ్గరికి వెళ్లి, ఆమెని వివాహం చేసుకోవాలి అని అడుగుతాను అని నిర్ణయం తీసుకొని ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి ఆమెను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. ఈ ఘంటుడు అడిగాడు కదా! అడగగానే ఆయనలా సరే అన్నాడు. ఎందుకంటే ఆ పండితుడికి మొత్తం ఈ ఘంటుడు గురించి మొత్తం తెలుసు. ఎందుకు? ఈయన శివవరప్రసాది. ఇతను చిరంజీవి. అలాంటి వరాన్ని పొందాడు. సాక్షాత్తు శివుణ్ణి పూజించి మెప్పించి వరం పొందాడు శివుడి నుంచి. అలాంటి వాడు నాకు అల్లుడైతే నాకు సంతోషం కదా అని ఇతను అనుకొని సరే అన్నాడు. ఆ తర్వాత ఇంట్లో సరే అన్నాక ఈయన ఇంటికెళ్ళిపోయాడు. ఇతను తన ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. భార్యతో, కూతురుతో చెప్పారు. వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? అతని వయస్సేంటి? మన అమ్మాయి వయస్సేంటి?
మన అమ్మాయి ఇప్పుడే యుక్త వయస్సుకు వచ్చింది. అతను ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు. అలాంటి వాడికి ఇలాంటి చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా? నీకేమైనా తెలివుందా?" అని అడిగారు ఇంట్లో వాళ్ళు. అడగగానే ఈయన ఇంకేం చేస్తారు? మాటిచ్చేశారు పక్కన. మాటిచ్చేశారు. ఇప్పుడు తప్పుకోవాలంటే ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఒప్పుకోవడం లేదు. వెంటనే ఈయన మళ్ళీ ఏమొస్తుందో ఏమో, ఏం ముంచుకొస్తుందో ఏమో, ఈ మాట ఇవ్వడం వల్ల ఉపద్రవం అనుకోని వెంటనే ఆ అమ్మాయికి వేరే సంబంధం చూసి మంచి వయసులో ఉన్న కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొని లగ్న పత్రిక రాశారు. ఆ లగ్న పత్రిక రాసిన తర్వాత ఆ శుభలేఖని గంటుడికి పంపించాడు. వెంటనే కోపం వచ్చేసింది ఘంటుడికి. నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నాడా అని వెంటనే కోపం వచ్చి ఇతనేం చేస్తాడు, రాత్రికి రాత్రి వాళ్ళింటికెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా గంధర్వ వివాహం చేసుకుంటాడు. వెంటనే మరుసటి రోజు పొద్దున్నే ఈ పండితుడికి ఈ విషయం తెలుస్తది. వెళ్ళి ఆ గంటుడిని వెంటనే తన తపశ్శక్తితో శపించేస్తాడు. "నీవు రాక్షసుడిగా మారిపో" అని శాపం ఇస్తాడు. వెంటనే గంటుడంటాడు పండిట్ పం సారీ పండితుడి దగ్గరికి వెళ్ళి, "మీరు తప్పు చేసింది మీరు. శాపం నాకిస్తారేంటి? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చారు. ఆ మాట తప్పింది మీరు. మీరు మాట తప్పారు కనుకనే నేను ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి ముందు నాకిస్తానని మాటిచ్చారు గాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. మీరు నాకిస్తారేంటి శాపం?" అనగానే, "అవును, మాట ఇవ్వటము నా తప్పేను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే బయట సంబంధం చూశాను. ఈ విషయంలో నీకు చెప్పకుండా నేను నిర్ణయం తీసుకొని లగ్నపత్రిక వరకు వెళ్ళటం నాది తప్పే. కానీ నేను నా తపస్సు చేత, నా తప ఫలితం చేత నీకిచ్చిన శాపం మాత్రం పోదు. ఎందుకంటే నువ్వు కూడా తప్పు చేశావు." అవునా? గంటుడు చేసింది కూడా తప్పే. ఏదేమైనా సరే ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తీసుకొచ్చి బలవంతంగా తీసుకొనొచ్చి పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి నువ్వు చేసింది కూడా తప్పే కాబట్టి వర్షం అండి. ఒక్క నిమిషం. "నేనిచ్చిన శాపం తప్పదు. నీవు కూడా తప్పు చేశావు కదా" అన్నారు. "దీనికి తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి" అని వేడుకున్నాడు ఈ ఘంటుడు. "తరుణోపాయం ఏమి లేదు. నిన్ను రాక్షసుడిని కమ్మని చెప్పాను కదా! అలా కాకుండా నిశాచరుడుగా ఉండు" అని వెంటనే ఆ శాపాన్ని కొంచెం తగ్గించాడు. నిశాచరుడు అంటే రాత్రిపూట తిరిగే గుడ్లగూబలాగా మారిపో అన్నారు. అనగానే ఈయన నిజంగానే గుడ్లగూబగా మారిపోయి, "నీ ఆయుష్షంతా నీవు అదే చిరాయుష్షుని అడిగావు గదా! చిరంజీవిలాగా నీ ఆయుష్ ఉన్నంత కాలం నువ్వు గుడ్లగూబగానే ఉంటావు" అని శాపమిచ్చాడు. అలాగా ఆయన రాక్షసుల్లాగా కాకుండా గుడ్లగూబగా మారి, ఆయన కోరుకున్న చిరంజీవత్వం అలా వేస్ట్ చేసుకున్నాడు. ఇంక దీంట్లో మార్పు లేదు అని చెప్పేశాడు.
దీనివల్ల మనకేం తెలుస్తుంది? పరమేశ్వరుడంతటి వారు ప్రత్యక్షమైతే కేవలం తనపై భక్తిని మాత్రమే కావాలి అని అడగాలి కానీ, మనం ఇలాంటివి అడగకూడదు అని మనకు చక్కగా వివరిస్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. అసలు ఆయన దెప్పి పొడుపు మాటలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం ఎవరైనా ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము? "రండి, రండి మంచినీళ్ళు తాగండి, కూర్చోండి" అని గౌరవిస్తాము. అంతే కదా! మంచినీళ్ళు తాగండి, కాఫీ తాగండి అని గౌరవిస్తాము. ఈయనేమంటున్నాడు ఆది శంకరాచార్యులు వారు, శివుడిని చూడటానికి కైలాసానికి వెళ్తాను, వస్తాను స్వామి. ఒకవేళ నేనొచ్చాను గదా! అదిగో ఆది శంకరాచార్యులు వచ్చారు. కూర్చో, కూర్చో, కాఫీ తాగు అని అడుగుతావేమో. నాకు కాఫీ వద్దు, ఏమి వద్దు. నువ్విచ్చే కాఫీ ఏంటో నాకు తెలుసు. ఏంటది? అశనం గరళం. విషమిస్తావు. ఇదిగో నేను తాగేది విషమే. కాబట్టి నువ్వు గూడా తాగు. ఇదే కాఫీ అనుకోని ఇస్తావు. నాకొద్దు స్వామి. ఆ గరళాన్ని నేను తాగలేను అంటున్నాడు. పోనీలే, ఎలాగూ కాఫీ తాగలేను అన్నావు. ఇదిగో నా మెడలో నుంచి హారం తీసి నీకొకటి వేస్తాను ఉండు అంటావేమో. అది కూడా వద్దు స్వామి. ఎందుకు? ఫణీకలాపో. నీ మెడలో ఉండే ఆభరణాలన్నీ ఆ పాములే. నువ్వైతే ఆ పాములు చరచరా పాకుతున్నా ఎలక్కలో ఉండిపోతావు. నేను వేసుకోలేను నాయనా. నాకేం పాములు వద్దులే అని చెప్తాడంట. పోనీలే, ఓ బట్టల జత పెడతాను. అదన్నా పుచ్చుకోవయ్యా అంటాడంట శివుడు. అయ్యయ్యో, నువ్విచ్చే బట్టలు నాకొద్దు అంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు. ఎందుకు? నువ్వు కట్టుకునేది పులి చర్మమో గజ చర్మమో కట్టుకుంటావు. అయి నెత్తురోడుతూ ఉంటాయి. అయి నేనెక్కడ కట్టుకొని తిరిగేది. నాకు నీ వస్త్రాలు వద్దు, ఏమీ వద్దు అంటున్నారు. పోనీలే, నీకు వాహనం ఇస్తాను. ఇంత దూరం కైలాసం దాకా నా కోసం వచ్చావు. కాబట్టి నీకు వాహనాన్ని ఇస్తాను. అది అధిరోహించి వెళ్ళు అంటారంట శివుడు. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారేమంటున్నారు? నాయనా నీకో దండం. నాకు నీ వాహనం వద్దు, ఏమి వద్దు. అయ్యో, వాహనాన్ని ఎందుకు వద్దంటావయ్యా అంటే, అది నువ్వు ఎక్కి తిరిగి, తిరిగి, తిరిగి ఎన్నాళ్ళు నాటి వాహనమో ఏమో, దాన్ని నాకిస్తే నేనేం చేసుకోను. దాన్ని ఎక్కువ ఎళ్ళు అంటావేంటి? అసలు అది ముసలి ఎద్దు. దాన్ని తీసుకెళ్ళి నేనేం చేసుకునేది? ఆ వాహనానికి ఏమైనా అవసరాలొస్తే, కావలసిన వస్తువులొస్తే ఈ భూప్రపంచంలో దొరకనే దొరకవంట. ఏంటి? వాహనం అంటే ఇప్పుడు మనకి కార్లకి, లేకపోతే బైకులకి స్పేర్ పార్ట్స్ పోతే కొత్తవి వేపించుకుంటాం కదా! అలా రీప్లేస్ చేపించుకోవడానికి స్పేర్ పార్ట్స్ కూడా ఎక్కడ దొరకవు. ఆ వాహనాన్ని తీసుకెళ్ళి నేనేం చేసేది? నాకేం వద్దు నాయనా, నేనేం చెయ్యలేను వాటిని అన్నాడంట. అనగానే, సరే ఏమిస్తానన్నా వద్దంటున్నావు. అసలు నీకేం కావాలయ్యా అని అడిగాడంట శివుడు. అడిగితే, నాకు కావలసింది ఏమీ లేదు స్వామి. మీ వద్ద ఏమీ లేదు. నాకు కావాల్సింది ఒక్కటే. మీ పాదాల యందు చెక్కు చెదరని భక్తి మాత్రమే. దాన్ని ప్రసాదించండి అని అడిగాడు. శంకరుని మనం మనం కూడా ఇదే కదా అడగాలి చక్కగా. అంతేనా? చ ఆది ఎంత చక్కగా చమత్కారంగా చెప్పాడో చూడండి. నిజంగా ఈయన కైలాసానికెళ్ళినట్లే, కైలాసంలో కూర్చున్నట్లే అక్కడ శివుడు ఈయన్ని ఏం కావాలి అని అడిగితే, నీ దగ్గర ఏమున్నయ్యయ్యా అని దెప్పి పొడుస్తున్నాడు. దెప్పి పొడుస్తున్నాడు కదా! నీ దగ్గర ఏమున్నాయ్యా అని దెప్పి పొడుస్తూనే పొడుస్తూనే లాస్ట్‌కి ఏమడిగారు? ఆయన పాదాల యందు భక్తిని అడిగారు. మనమందరం కూడా కోరుకోవాల్సింది ఆ భక్తి మాత్రమే. ఓం నమః శివాయ.